డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? కొత్తగా పదవుల్లోకి వచ్చారు, ఆయనకి ఎటువంటి అనుభవం లేదన్నారు. మరి ఈ రోజు ఆయన పరిపాలన చూసిన తర్వాత మీరేమంటారు ఒక పబ్లిక్? ఆయన పరిపాలన బాధ్యతగా తీసుకున్నారు కానీ పెత్తనంగా తీసుకోలేదని మేమైతే ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే వారు నిర్వహించే శాఖని ఈరోజు అగ్రస్థానంలో నిలబెట్టారంటే ఖచ్చితంగా పనిచేయడం వల్లే, డెడికేషన్గా పనిచేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పెత్తనం కోసం రాలేదు, ఈ పరిపాలన అనేది హోదా కాదు బాధ్యత అని భావించి వచ్చారని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఏది వారి చర్యల ద్వారా, వారి పరిపాలన ద్వారా. రీసెంట్ గా కూడా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వేసిన రోడ్ల కంటే కూడా 3-4 రోడ్లు అనేవి, అంటే దాదాపుగా 2 సంవత్సరాల లోపే 4,998 కిలోమీటర్ల రోడ్లు అనేవి పవన్ కళ్యాణ్ పట్టించి మన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రోడ్లు వేయించాడు. గిరిజన ప్రాంతాల్లో, మిగిలిన ప్రాంతాల్లో చాలా గొప్ప విషయం అని చెప్పి అభినందించారు. దాని గురించి మీరేమంటారు? ఇది ఖచ్చితంగా గొప్ప విషయం అండి. అభినందించాల్సిన విషయం, మనందరం వారికి కృతజ్ఞతగా ఉండవలసిన విషయమే. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో రోడ్లు అనేది స్వతంత్రం వచ్చాక ఇదే మొట్టమొదటిసారి మన ఆంధ్ర రాష్ట్రంలో వేయటం అనేది, అది కూడా వారి ద్వారానే సాధ్యమైంది. కాబట్టి నిజంగా మనం సర్వదా ఆయనకి కృతజ్ఞతగానే ఉండాలి. రెండోది, ఈ దేవాలయాల్లో కూడా ధర్మకర్తలుగా ఎవరు ఉండాలనేది వారు ఎంతో సాహిత్య జ్ఞానం ఉన్నవాళ్ళు. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలోని పంక్తిని వివరిస్తూ దేవాలయాల్లో ధర్మకర్తగా ఎవరు ఉండాలనేది కూడా అది హోదా కాదు బాధ్యత అన్న విషయాన్ని తెలియజేస్తూ చాలా చాలా చక్కగా ఆదర్శంగా స్ఫూర్తినిచ్చే విధంగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి వారి పట్ల, వారి పరిపాలన పట్ల పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా వారిని నేను ఈ పరిపాలన చూసి అభిమానించడం జరిగింది. వారి నటనను చూసి కాదు, వారి సిద్ధాంతాలను చూసి కాదు, వారి యొక్క చర్యలను చూసి మాత్రమే అభిమానించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఉన్నత పదవులను అధిరోహిస్తే మన ఆంధ్ర రాష్ట్రం ఇంకొంచెం మెరుగ్గా బాగుంటుంది అన్న ఉద్దేశం ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి శాఖలో కూడా, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలోకి వచ్చి గుర్తింపు తెచ్చి, ఏకంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించే స్థాయికి వచ్చినాయంటే ఆయన పనితీరు ఎలా ఉందంటారు? అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే ఇక్కడ అన్ని వనరులు ఉన్నా కూడా ఇప్పటి వరకు వాటిని వినియోగించుకోలేదు, వాటిని సమర్థంగా నిర్వహించలేదు. సమర్థంగా నిర్వహిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి శాఖ ఏ విధంగా ఉంటుందనేది వారు కార్యరూపం దాల్చి చూపించారు. కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని వారితో పాటు ప్రయాణం చేస్తూ మిగిలిన శాఖలు కూడా అగ్రస్థానంలో నిలబడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అందరూ వారిని పార్టీలకు అతీతంగా అభిమానిస్తూ వారి యొక్క పనితీరుని మాత్రమే గుర్తించి వారితో పాటు నడవాలని నేను కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? కొత్తగా పదవుల్లోకి వచ్చారు, అసలు ఆయనకి ఏ అనుభవం లేదు. ఈ రోజు ఆయన పనితీరును చూసిందని బట్టి ఒక సామాన్యురాలుగా మీరేం చెప్తారు? మీరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కరిని మీరు చూశారు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి రాజకీయంలో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ సినీ రంగంలో ఉన్నారు తప్ప రాజకీయ రంగంలో లేరు. చిరంజీవి గారి నుంచే స్టార్ట్ అయ్యింది. మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే అవతల పార్టీ వాళ్ళని ఎలా గజగజలాడించారో మీరు చూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక మొన్నే మన చంద్రబాబు నాయుడు గారు మొన్నే అసెంబ్లీలో మాట్లాడారు. మన పంచాయతీ రాజులో 23 నుంచి మనది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లోకి వెళ్ళారు, గిన్నిస్ బుక్ ఎక్కారు. ఆయన ఆయన తీసుకునే పంచాయతీ రాజే అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అటవీ శాఖే అవ్వచ్చు, ఏ రంగమైనా చూడండి ఆయన సొంత నిధులతో ఆయన చేస్తున్నాడు. ఇలాంటి నాయకుడు ఎక్కడా లేడు. సొంత డబ్బు ఖర్చు పెట్టి రాజకీయం చేసిన నాయకుడు ఎక్కడా లేరు. మా పవన్ కళ్యాణ్ గారు సూపరు. మా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడు వెనకాల మేము పని చేయడం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కూడా 3-4-5 రెట్లు ఎక్కువగా రోడ్లు అభివృద్ధి చేశాము, అది కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే దాదాపుగా 4,998 కిలోమీటర్ల రోడ్లు వేసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు? ఒక స్వయంగా ముఖ్యమంత్రి గారే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అభినందించడం మీద ఏమండి, మీరు మన పనితీరుని బట్టే కదండి మనల్ని బాగా పొగుడుతారు. ఆయన 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎం అయ్యి. ఆయన ఎలా పరిగెడుతున్నారో మీరు చూశారు కదా. మన ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చెందాలి అంటే
మన పవన్ కళ్యాణ్ గారు ఓ మెట్టి దిగటాకన్నా ఉన్నారు. ఆయన ఎక్కడ లొంగాలో ఎక్కడ తగ్గాలో ఆయనకి తెలుసు. అలాగే మన ప్రజల కోసమే ఆయన పుట్టారు, ఆయన అభివృద్ధి చేస్తున్నారు. అందుకే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు, మీకు కూడా బాగా తెలుసు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన కొత్తగా పదవుల్లోకి వచ్చారు, ఆయనకు అనుభవం అంటే ఏంటో కూడా తెలియదు, అంటే రాజకీయ అనుభవం అనేది లేదు. మరి మీరేం చెప్తారు ఆయన పరిపాలన చూసిన తర్వాత? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చేసిన పరిపాలన చాలా బాగుందండి. ఇప్పుడు ఆయన ఎక్కి 18 నెలలు అవుతుంది. ఎక్కిన ఆ తీరు కూడా చాలా బాగుంది. ఆ తీరు నచ్చే మా వాళ్ళందరూ మేము జనసేనగా మేము కట్టుబాటు అయ్యి ఆయన బాటలో మేము నడవగలుగుతున్నాము. ఇప్పుడు మేము ముఖ్యంగా మాట్లాడింది ఏమంటే వైజాగ్ గిరిజనులు వెళ్ళి రోడ్లు కానీ వాళ్ళకి వాటర్ సదుపాయం కానీ మరి ఇచ్చారంటే ఇదంతా రోడ్లు కానీ ఏదైనా అన్ని కాళ్ళబాట నడిచే ఇది. అంతకుముందు వాళ్ళు కడుపుతా ఉన్న ఏదన్నా డోల్తో తీసుకొచ్చి మోసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సదుపాయం లేకుండా మీరు అనగానే ఒక 5-6 నెలల్లోనే రోడ్డు వేసి చూపించారు మా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఆయన గురించి మేము ఏదైనా చేయగలుగుతాము. మేము ముఖ్యంగా రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వేసిన రోడ్ల కంటే కూడా 4-5 రెట్లు రోడ్లు కేవలం 20 నెలల్లోనే వేశారు. దాదాపుగా 4,999 కిలోమీటర్ల రోడ్లు వేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభినందిస్తున్నానని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడారు. మీరేమంటారు? లేదండి, చంద్రబాబు నాయుడు గారు అభిమానిస్తాం మాత్రం చాలా ఇదండి. మాకు చాలా సంతోషం వేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంది? ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత మీరు ఆయనలో ఏం అబ్జర్వ్ చేశారు? గతంలో ఆయనకి ఏ పదవి లేదు, ఎటువంటి అనుభవం కూడా లేదు. మరి ఈ రోజు ఆయన పరిపాలన ఎలా ఉంది? మీరేమంటారు? పదవిలో లేనప్పుడే నాయకత్వం వహించిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవి అధిగమించి దాని ఒక నాయకత్వ లెవెల్ ఎలా ఉంటాయి, ఉమ్మడి పాలనలో ఉన్నా కూడా తన వంతు కృషి చేస్తూ ఎన్నో ఏరియాల్లో రోడ్లు లేని ప్రాంతాలకు రోడ్లు వేయించి ఎంతో నీతివంతమైన పరిపాలన కొనసాగుతుంది ఉమ్మడి కూటమిలో. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే పోరాటం సాగించిన మనిషి ఇప్పుడు ఆ పార్టీ పదవి అలంకరణలో ఉండి ఆయన ప్రజాసేవకే అంకిత భావంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి మనం చెప్పేంత ఏముంది సార్. ఆయన పరిపాలన అందరూ చూస్తున్నారు, ఎంతో సంతోషంతో ముందుకి మేము కూడా వీర మహిళగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. 2024కి ముందు వైసీపీ పాలన ఒక రాక్షస పాలనగా కొనసాగింది. రోడ్లు లేని ప్రాంతాలు, విద్యా వ్యవస్థల్లో మార్పుల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడటము అలాంటివి ఎన్నో జరిగినాయి. ఈ రోజు అసలు మనకి రాజధాని అనే పదమే మనకి 3 ప్రాంతాలుగా విభజించి అసలు రాజధాని లేని పరిస్థితులు ఉంది. ఈ రోజు అమరావతిలో వైభవంగా ఎంతో అభివృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దాదాపుగా 4-5 రెట్లు ఎక్కువ వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్ల కంటే కూడా ఎక్కువ రోడ్లు వేసాము. 4,998 కిలోమీటర్ల రోడ్డు అనేది మన రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరీ కూడా గిరిజన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేశాడు. ఆ విషయంలో ఆయన అభివృద్ధి చేస్తున్నాను, గత ప్రభుత్వం కంటే కూడా మెల్లైన రోడ్లు వేసామన్నారు, అభినందిస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? చాలా గర్వపడుతున్నాం సార్ మేము నిజంగా చెప్పాలంటే. ఒక జనసైనిక వీర మహిళలుగా లేదంటే ఈ పార్టీకి మేము ఒక సభ్యత్వాలుగా కలిగి ఉండి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు పదవుల కోసం పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్కి వెనక ఆయన ఏది చెప్తే అది చేయటానికి సిద్ధంగా జన సైనికులంతా రెడీగా ఉన్నారు. ఆయన పరిపాలన చూస్తుంటే ఇంత చిన్న పిల్లల కాడి నుంచి, స్కూలింగ్ పిల్లల కాడి నుంచి కాలేజ్ పిల్లల వరకు వాళ్ళకి ఏదన్నా అవసరం ఉందన్నా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయన్నా డిప్యూటీ సీఎం గారు మాది ఇది పరిస్థితి అని చెప్పగలుగుతున్నారంటే ఆయన పరిపాలన ఎంత వైభవంగా ఉందో ఇంకా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు సార్, చేతల్లో చూపిస్తున్నారు మా డిప్యూటీ సీఎం గారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలాగ ఉంది? ఈయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, అసలు ఈయన ఏం చేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి? అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు రూరల్ డెవలప్మెంట్ కానీ, పంచాయతీ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కలిపి తీసుకోవడం అంటే ఆయన ఒక సాహసం అని చెప్పాలి. తీసుకున్న దాంట్లో కూడా 22వ స్థానంలో ఉన్న పంచాయతీ ర్యాంక్ నుంచి మొదటి స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన చేసే పనిలో ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఆయన ఆ స్థానం నుంచి ఆ స్థానానికి తీసుకొస్తారు. అప్పట్లో గెలిచిన సర్పంచులు కూడా ఇవాళ రోజున బయటకు వచ్చి
ఇలాంటి ఒక రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి లాస్ట్ టైంకి ఇప్పటికి మేమే చాలా డిఫరెన్స్ చూసాము అని చెప్పి ఉన్న సర్పంచ్లు, పాత గవర్నమెంట్లో గెలిచిన సర్పంచ్లు కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూస్తే కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చారు. ఎందుకు అని ఆ రోజు చాలా మంది క్వశ్చన్ చేశారు. బట్ అవి ఒక పాయింట్ టైంలో పంట పొలాల మీద వెళ్తుంటే అవి కొంచెం సేవ్ చేసినాయి. ఈ మధ్య కాలంలో మనం చూసినప్పుడు ఇవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో, ఆయన ఉన్న పంచాయతీ శాఖలో ఇవన్నీ ఆయన పని ఆయన కరెక్ట్ గా చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఎక్కడో 28వ స్థానంలో ఉన్నదాన్ని మొదటి స్థానంలో తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారంటే ఆయనకి ఏ అనుభవం లేకుండా అంతవరకు చేయగలుగుతున్నారంటే ఎలా అనిపిస్తుంది అంటారు? గతంలో ఎన్నో విమర్శలు పాలైన మనిషి ఈ రోజు అలా పనిచేయడం మీద అంటే విమర్శలు అంటే ఆగిపోతారేమో అనుకున్న ధ్యాసలో అందరూ విమర్శలు అన్నారు. కానీ ఆయన దాన్ని ఆగిపోకుండా దాన్నే ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇవాళ రోజున 22వ స్థానంలో ఉన్న పంచాయతీని మొదటి స్థానంలో పెట్టారంటే ఆయన చేసిన పల్లె పండుగలు, గ్రామానికి ఇంతని ఇవ్వడం, దానిని వాళ్ళే డెవలప్ చేసుకునేలా చేయడం, ఇదంతా ఆయన యొక్క థాట్ ప్రాసెస్ తో ఎలా చేస్తే బాగుంటది, ఎలాగా అంటే ఒక చిన్న డైలాగ్, బట్ అది పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ కాదు, అది నిజమని ప్రూవ్ చేశారు. నాయకుడు అవసరం లేని సమాజాన్ని సృష్టించడమే అసలైన నాయకత్వ లక్షణం అని. అంటే ఆయన పైనుండి ఇట్లా చెయ్యండి అని నడిపిస్తే ఆయన లేకపోయినా సరే పంచాయతీల్లో ఇంత బాగా జరిగింది. ముఖ్యంగా ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన సమస్యల గురించి కానీ ప్రత్యక్షంగా ఆయన దృష్టి వచ్చిన సమస్యలు కానీ ఆయన పట్టించుకునే తీరు ఎలా ఉంది, ఆ సమస్యలకు పరిష్కారం ఎలా చెప్తున్నారు, దాని గురించి మీరే ఉంటారు? అంటే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వస్తాయండి, ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలని, వెళ్ళిన ప్రతి వీడియోకి ఆయన స్పందించారు. పిఠాపురంలో 2 ఆడపిల్లల గురించే ఒక అమ్మాయి అబ్బాయి పాపం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ ఫాదర్ చనిపోయిన ఇష్యూయే కానీ, మన రోడ్స్ గురించి కూడా, అలాగే కళ్ళు లేని ఆడపిల్లలు క్రికెట్ ఆడి ఆయన దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళ ఊరు సమస్య కానీ, ఆయన వరకు వెళ్ళిన ప్రతి సమస్యని ఆయన క్లియర్ చేశారు. అది కూడా మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఈయన కొత్తగా పదవుల్లోకి వచ్చారు, ఎటువంటి అనుభవం లేదు. మరి ఈయన పనితీరుని బట్టి మీరు ఒక ప్రజానికంగా మీరు ఏం చెప్తారు? ఎలా ఉందంటారు ఆయన పాలన? గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఏమీ కాదు, కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకలేవని ఎంతో మంది హేళన చేశారు. అయినా సరే ఈ రోజున అన్ని ఆటుపోట్లకు తట్టుకుని ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిలబడి ఈ రోజున ఒక రాష్ట్రానికే ఒక దశ దిశగా పవన్ కళ్యాణ్ గారు శాసించారు. అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పొగుడుతున్నారంటే గత 70-80 సంవత్సరాల నుంచి కూడా అడవి ఏరియాలో ఎటు రోడ్లు లేని చోట పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని ఆ ఇచ్చిన మాట ప్రకారం మాటగా కట్టుబడి ఈ రోజున అనుకున్న విధంగా అనుకున్న పనులు 1-10 చేయడం జరిగింది. దానివల్ల ఎన్నో పేద కుటుంబాల్లో వెలుతురు తీసుకొచ్చారు. రోడ్లు కానివ్వండి, వంతెనలు కానివ్వండి, చదువుకునే పిల్లలకి దారి లేదని చిన్న న్యూస్ పెడితేనే దానికి స్పందించి రోడ్లు వేయటం జరిగింది. ఇంతకంటే ఇంకా డెవలప్ ఆయన పొగటానికి ఇంకేం కావాలని చెప్పి రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కూడా 3-4 రెట్లు ఎక్కువ రోడ్లు, దాదాపుగా 4,998 కిలోమీటర్ల రోడ్లు అనేవి 20 నెలల్లోనే మనం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 11,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ పట్టుపట్టి గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేశాము. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభినందిస్తున్నాను, డిప్యూటీ సీఎం అభినందిస్తున్నాను అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరేమంటారు ఆ విషయం గురించి? ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పొగిడారు అంటే ఆయనలో ఉన్నటువంటి పట్టుదల కృషి అనేది ఎంత గొప్పదో మనం అందరం తెలుసుకోవాల్సి ఉంది. గత 20 నెలల్లో ఇంత చేస్తే అదే అధికారం ఇంకా మనం ఇంకా ఆయన్ని ఎత్తుకు తీసుకెళ్తే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మనం ఆయన్ని హైయెస్ట్ లో పెట్టగలిగితే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిలోకి వస్తుందని చెప్పానని మేమంతా ఆశిస్తున్నాము. అదేవిధంగా మాటకు కట్టుబడి కూటమి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని కట్టుబడి అన్న ప్రకారం ఒక 4 రోజులు అటు ఇటుగా అవ్వచ్చు కానీ జరగటం అన్ని పనులు జరుగుతాయి. ఆ నమ్మకం మాకుంది. ప్రజల్లో కూడా నమ్మకం ఉండబట్టే కూటమిని ఈ రోజున గెలిపించుకోవడం జరిగిందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి చేయడం మీద మీరేమంటారు? అసలు గిరిజన ప్రాంతాలను ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు, కేవలం పవన్ కళ్యాణ్ పట్టించుకున్నారు. మీరేమంటారు దాని గురించి? ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.
ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది పదవులు అనుభవించారు. రాజకీయాల్లోకి రావడం అంటే సంపాదించుకోవడానికి, వెనకాల దాచుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు అనుకున్న రాజకీయాల్లో ఈ రోజున మనలో అధికారం ఉంటే మన చేతులు ఏమేమి చేయొచ్చు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. ఏ రోజు వాళ్ళు వాళ్ళు కళలో కూడా ఊహించి ఉండరు మాకు ఈ రోడ్లు వస్తాయి, లేకపోతే కరెంట్ వస్తుంది, మేము వెలుతురులో ఉంటాము అని చెప్పని. ఒక వెలుతురు కరెంటే కాకుండా ఆయన సొంతంగా ఆ అడవి బిడ్డలకి చెప్పులని ఆయన తోటలో పండే పంటను కూడా పంపించారు, మామిడి పళ్ళు. అలాంటి శ్రద్ధ పెట్టాడు అంటే ఆయన ఒక దేవుళ్లాగా ఈ రోజున ఆయన కొలుస్తున్నారు అడవి బిడ్డలు. మరి 77 ఏళ్ల స్వతంత్రం వచ్చినా గానీ ఏ ప్రభుత్వం గానీ ఏ ముఖ్యమంత్రి చేయని పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా. గిరిజన గ్రామాలకి మంచినీళ్లు, కరెంటు సదుపాయాలు ఇటువంటివన్నీ కూడా చేయడం మీద మీరేమంటారు? అసలు వాళ్ళని పట్టించుకోవడం బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వరకు ఎవ్వరు కూడా వాళ్ళ ప్రస్తావన తీసుకురాలేదు. డోలీ మేతల చావులు తగ్గిస్తానన్నారు. ఈ రోజు అది మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నారు కండి, 100% మన కళ్ళ ముందు కనిపిస్తుందండి. అదే మాటలు మూటలు చేతలు కాకుండా ఈ రోజు మన కళ్ళ ముందు అన్నారు, చేశారు. అదొకటే మనకి కళ్ళ ముందు కనిపిస్తుందండి. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన తీసుకున్న శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ రోజు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకి ప్రశంసలు వస్తున్నాయంటే ఏ స్థాయిలో ఆయన పనితీరు ఉంది? మీరేం చెప్తారు? గతంలో ఎన్నడూ కూడా ఆ స్థాయి గుర్తింపు రాలేదని కొంతమంది చెప్తున్నారు, మీరేమంటారు దానికి? గతంలో ఎంతో మంది పంచాయతీల్లో పదవులు అనుభవించారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖ, ఎందుకంటే గ్రామం నుంచే గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే నినాదంతో ఆయన తీసుకున్న శాఖకి 100% న్యాయం చేస్తున్నారు. అలాగే ఇంకా దృష్టి పెడతారు. ఇప్పటి వరకు అటు ఏరియాలో పెట్టారు కాబట్టి అడవి పిల్లలు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పానని ఇక నుంచి ఇక్కడ కూడా కొంచెం శ్రద్ధ చూపించి పంచాయతీల్లోకి, పంచాయతీ నుంచి గ్రామ స్థాయి నుంచి మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇంకా ప్రజలకు ఏమేం కావాలో, ఎంత ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుంది. కాబట్టి ఇంకా పంచాయతీ రాజులో ఇంకా ఆయన బలపడతారు. ఇంకా అట్లాగే జనశైలికి వీర మహిళలందరూ ఆయన వెంటున్నారు, ఆయన కార్యకర్తలు ఆయన వెంటుంటారు, ఇప్పటికీ ఉంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన కొత్తగా పదవుల్లోకి వచ్చారు, ఆయన పనితీరును బట్టి మీరు ఏం చెప్తారు? ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? ఆయన పనితీరు చాలా బాగుందండి. మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా ఆయన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక 1000 రెట్టింపుగా మన రోడ్లు వేయడం జరిగింది అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 20 నెలలు అయింది. కేవలం 4900 చిల్లర రోడ్లు వేయించారు ఆయన. ఆయన పరిపాలన ఎలా ఉందో, ఆయన బాధ్యతలు ఎలా వహిస్తున్నారో అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ. రోడ్లు కానీ, మామూలుగా గిరిజన జనాలకి కరెంట్ రప్పించడం కానీ, రోడ్ల గురించి కానీ ఏదైనా సరే ఆయన పరిపాలన చాలా అంటే చాలా బాగుందండి. ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కూడా 3-4 రెట్లు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరిజన ప్రాంతాల్లోనూ సుమారు 4998 కిలోమీటర్ల రోడ్డు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన శాఖల్లో వేయించారు, నేను అభినందిస్తున్నానని చెప్పి పొగిడారు. మీరేమంటారు? ఆయన పనితీరును బట్టి ముఖ్యమంత్రి గారే పొగిడారు కదా, మీరేం చెప్తారు ఒక ప్రజానికంగా? ముఖ్యమంత్రి గారే పవన్ కళ్యాణ్ గారిని పొగిడారంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారిని ఇంత గొప్పగా పొగిడారంటే ఆయన నిరూపించుకుంటున్నారు ప్రజల గురించి. కానీ ఆ ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అవ్వాలి అన్నది ఆయన కోరిక. పవన్ కళ్యాణ్ గారి ఆయన కోరిక ఆయన నెరవేర్చుకుంటున్నారు. ఆయన చేసే పనితీరు చంద్రబాబు నాయుడు గారికి నచ్చింది కాబట్టి ఆయన అంత గొప్పగా పొగుడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకి రోడ్లు, మంచినీటి సదుపాయాలు, కరెంటు సదుపాయాలు వేపించడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? డోలీ మోతలు చావులు తగ్గిస్తానన్నారు, ఈ రోజు వాటి మీద పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు కదా, మీరేం చెప్తారు దానికి? అసలు మాలాంటి వాళ్ళం చాలా మంది మేము నమ్మలేని విషయాలండి. ఆయన ఇన్నేళ్ళు ఉన్న ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాం మేము, ఏ ప్రభుత్వం చేయలేనిది మన పవన్ కళ్యాణ్ గారు అంతగా జనాల గురించి అంత ఇదిగా చూపించుకుంటూ, వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తూ, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, లాస్ట్ కి స్కూల్కి వెళ్ళే పిల్లోడు కాడి నుంచి రేపో మాప అన్న ముసలి ఆయన కూడా మన పవన్ కళ్యాణ్ గారి గొప్పల గురించి ఎంతో చెప్తున్నారు. సోషల్ మీడియాలో మేము అందరం చూస్తున్నాము. ఆయన పనితీరు కానీ ఏదైనా కానీ మా ప్రజలను చాలా గొప్పగా పొగుడుకున్నట్టుగా ఇదిగా చేస్తున్నారండి. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. 77 ఏళ్ల స్వతంత్రం వచ్చాక కూడా గిరిజన గ్రామాల్లో ఇంకా మంచినీటి సదుపాయాలు, ఇటువంటి రోడ్లు ఇవి కూడా లేవు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఎవరు చేయని పని పవన్ కళ్యాణ్ గారు చేయడం బట్టి ఒక సామాన్య ప్రజానికంగా మీరేం చెప్తారు దీని గురించి? మాకు తెలిసిందైతేనండి, పవన్ కళ్యాణ్ గారు ముందు ప్రజల్లోకి వచ్చారు. ఆయన
ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో తేల్చుకున్నారు. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి ఇవన్నీ తెలుసుకొని తర్వాత రాజకీయంలోకి వచ్చారు. ఎందుకంటే ఆయన సింగిల్గా ఉండి ఎందుకంటే ఆయన చేయనివ్వరు. రాజకీయంలోకి వస్తేనే ప్రజల సమస్యలు మనం తీర్చగలం అనుకొని ఆయన రాజకీయంలోకి వచ్చారు. చాలా మంది నీకెందుకు రాజకీయం, నీకెందుకు వెళ్ళి కూర్చో అది ఇదని ఆయన చాలా మంది ఎన్నో మాట్లాడినారు, ఎంతో బాధ పెట్టారు. కానీ అవన్నీ పక్కన నెట్టేసి ప్రజల కోసమే నేను రాజకీయంలోకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణ మనిషికి అయితే ఆయన చేయలేరు. ఎందుకంటే చెయ్యాలన్నా చేయనివ్వరు ఈ రాజకీయాలు అలాంటివి. కాబట్టి అందుకు ఆయన కంపల్సరీ రాజకీయంలోకి వచ్చారు. ప్రజల గురించి అన్ని తెలుసుకున్నాకే రాజకీయంలోకి వచ్చారు. వచ్చి వాళ్ళ ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళ మంచి చెడు ఏంటి అన్ని తెలుసుకొని వాళ్ళకి అంతా మంచి జరగాలనే ప్రజల కోసమే వాళ్ళ అమ్మగారికి అన్నట్టుగా నిరూపించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? అసలు మీరేమంటారు? ఆయన పరిపాలన చూసిన తర్వాత కొత్తగా పదవుల్లోకి వచ్చారు కదా, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు వాళ్ళు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు రోడ్లు అనేది ఎంత మటుకు ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎప్పుడు వాళ్ళు రోడ్లు అనేది చూడలేదు. కానీ గిరిజన ప్రాంత ప్రజలు రోడ్లు చూస్తున్నారు, వాళ్ళు మార్గాలు చూస్తున్నారు, వాళ్ళ సదుపాయాలు తీరుతున్నాయి. చాలా అంటే చాలా ఆనందంగా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఎన్నో వేల కిలోమీటర్ల రోడ్లని ఆయన వచ్చిన 20 నెలల్లోనే ఎంతో అద్భుతంగా పూర్తి చేశాడు. దానికి చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు ప్రజలందరూ కూడా. అయితే రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కేవలం 20 నెలల లోపే 11,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ 4,998 కిలోమీటర్ల రోడ్లు వేసాడు. ఇది ఒక మంచి రికార్డు. గత ప్రభుత్వం వేసిన రోడ్ల కంటే 5 రెట్లు ఎక్కువ వేసామని చెప్పి అభినందించారు. అంటే దాని గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అభినందించడం లేదా? అదేనండి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు పని చేయడానికే ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎవరు ఏ పని చేస్తున్నారా అనేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన పదవి కన్నా పనికి మనం ఏ పని చేస్తున్నాం అనే దానికి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్ని రోడ్ల మార్గాలు వేసిందో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. కానీ దానికి మూడింతలుగా ఆయన వచ్చిన 20 నెలల్లోనే అంత అద్భుతంగా చేశాడు. కాబట్టి పని చేశాడు. ఇక్కడేవో వాళ్ళు వైసీపీ లాగా లేదా వేరే ప్రభుత్వం లాగా పని చేయకుండా చెప్పడం కాదు, క్లియర్ కట్ గా ఎన్నో 6 మూల ప్రాంతాలకి, ఎన్నో ఊర్లకి నిర్దిష్టమైన ఖచ్చితమైన రోడ్డు మార్గం వేసి ప్రజలందరికీ చాలా ఆనందంగా, కొంతమంది మహిళలు, గర్భిణీ మహిళలు, వికలాంగులు అలాంటి వారికి చాలా ఇబ్బందులు కలిగాయి. అలాంటి ప్రాంతాల్లో ముందుగా రోడ్డు మార్గం వేసి చాలా అద్భుతంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు అందేటట్టు పవన్ కళ్యాణ్ గారు చేశారు. కాబట్టే మన సీఎం గారు అంతగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం జరిగింది అన్నమాట. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరుని బట్టి ఏదైనా సమస్య వస్తే ఆయన ఎలా స్పందిస్తారు? సోషల్ మీడియా పరంగా కానీ లేకపోతే స్వయంగా ఆయన దృష్టికి వచ్చినా కానీ ఆయన స్పందించే తీరు ఎలా ఉంది? ఆ సమస్యను పరిష్కరించే తీరు ఎలా ఉంది? మీరేమంటారు దాని గురించి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజల సమస్యలే ఆయనకి ముఖ్యం ఎజెండా. ఆయన బయట టూర్లకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గానికి వెళ్ళినా ఆయన ప్రజల సమస్యల మీదే వెళ్తాడు. కేవలం ఆయనకు ప్రజల సమస్యలే ముఖ్యం. ముందుగా ఎలాంటి సమస్య, సోషల్ మీడియాలో కూడా ఎవరైనా మాకు ఇంత ఆపద జరుగుతుందంటే దానికి సంబంధించిన ఒక టీంని పెంపించి వాళ్ళకి వెంటనే ఆ పరిష్కారాన్ని చూడడానికి ముందుగా ఆయన వాళ్ళ టీంని కానీ ఆయన ప్రతి విషయాన్ని, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి విషయాన్ని తెలుసుకొని ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అని తెలుసుకొని, ఇప్పుడు జనవాణి కూడా మా జనసేన పార్టీ ఆఫీసులో నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఒక ఎమ్మెల్యే లేదా ఒక చైర్మన్ నించొని ప్రతి ఒక్క జన సమస్యలే, ఈ ప్రత్యేకంగా జనాల యొక్క సమస్యలు తెలుసుకొని ఆయా శాఖలకు పంపించి అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మెసేజ్ పెట్టి లేదా ఫోన్ చేసి క్లియర్ అయింది అన్న తర్వాతే మళ్ళీ ఇంకో సమస్య మీద, అలా ప్రతి ఒక్క సమస్యని ప్రజల ప్రతి ఒక్క సమస్య చాలా క్లియర్గా ఒక మార్గంలో ప్రతి ఒక్కటి కూడా ఆయన సాల్వ్ చేస్తున్నారు.